ఇండియా మాల్దీవ్స్ ఇష్యూ చాలా పెద్ద అయిపోతుంది ఫ్రెండ్స్. ఇష్యూ ఎంత పెద్దది అయిపోతుందంటే మాల్దీవ్స్ గవర్నమెంటే కూలిపోయేంత పెద్ద ఇష్యూ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ స్టోరీలోకి వెళ్తే రీసెంట్గా మన నరేంద్ర మోడీ గారు లక్షద్వీప్ ఐలాండ్స్కి వెళ్ళి అక్కడ కొన్ని ఫోటోలు తీసుకొని ఎవరైనా ఇండియన్స్ కానీ హాలిడేకి వెళ్ళాలనుకుంటే మన లక్షద్వీప్ ఐలాండ్స్కి రండి అని చెప్పి ట్విట్టర్లో ట్వీట్ చేశారు ఫ్రెండ్స్. దీనికి అగెనెస్ట్గా కొన్ని మంది మాల్దీవ్స్ మినిస్టర్లు మన నరేంద్ర మోడీ గారిని ఇండియాని చాలా చెడ్డగా కమెంట్స్ చేశారు ఫ్రెండ్స్. దీంతో మన ఇండియన్స్ అందరికీ చాలా కోపం వచ్చి ఎవరైతే మాల్దీవ్స్కి హాలిడే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఆ హోటల్ బుకింగ్స్ లేకపోతే ఫ్లైట్ బుకింగ్స్ క్యాన్సిల్ చేశారు ఫ్రెండ్స్. దీంతో మాల్దీవ్స్ గవర్నమెంట్కి 2 రోజుల్లోనే 800 crores నష్టం వచ్చిందంట. సో ఇంత నష్టం చూసి ఆ మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మొహమ్మద్ మొజియు ఆ 3 మినిస్టర్స్ని తీసేశారు ఫ్రెండ్స్. కానీ ఇష్యూ ఇంతటితో ఆగలేదు. ఈ ఇష్యూ ఇంకా చాలా పెద్ద అయిపోయింది ఫ్రెండ్స్. ఆ ఇష్యూ ఏంటంటే ఫ్రెండ్స్, మాల్దీవ్స్లోని ఒక అపోజిషన్ పార్టీ ఉంది ఫ్రెండ్స్. దాని పేరే డెమోక్రటిక్ పార్టీ. ఆ డెమోక్రటిక్ పార్టీకి చెందిన అలీ అజీమ్ అనే ఆయన ఇంకో అపోజిషన్ పార్టీ అయిన ఎండిపికి ట్వీట్ చేశారంట ఫ్రెండ్స్. ఆ ట్వీట్ ఏంటంటే, మనం ఇండియా లాంటి నైబరింగ్ కంట్రీతోని గొడవ పెట్టుకోకూడదు, పెట్టుకుంటే మన మాల్దీవ్స్కి చాలా నష్టం జరుగుతుంది. సో మళ్ళీ ఇండియాతో మంచి సంబంధం పెట్టుకోవాలనుకుంటే ప్రెజెంట్ ప్రెసిడెంట్ని మనం పీకేయాలి. సో మన ఇద్దరం కలిపేసి ప్రెజెంట్ ప్రెసిడెంట్ని పీకేద్దాం అని చెప్పి ట్వీట్ చేశారంట ఫ్రెండ్స్.